హలో, హాయ్, నా పేరు రామ్. పక్కనే ఉండేది టెర్రస్ పైన. బీటెక్ అయిపోయింది, సర్చింగ్ ఫర్ రైట్ గర్ల్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే 3 days బ్యాక్ నా ఫోన్ రీఛార్జ్ చేయించాను. ఫుల్ టాక్ టైం, ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. మరి మాట్లాడడానికి ఒక మనిషి, సేవ్ చేసుకోవడానికి ఒక నంబర్ ఉండాలి కదా. అయితే మీ నంబర్ ఇస్తే ఇస్తే అంటే వేస్ట్ అవుతున్న బ్యాలెన్స్ని యూజ్ చేసినట్టు ఉంటుందని. హలో, మీ ఫోన్ మీ రీఛార్జ్, నాకు అనవసరం. నువ్వు ఇలా అంటే లైఫ్ లాంగ్ ఒక మంచి ప్రేమికుడిని మిస్ అయిపోయానే అని బాధపడతావు. నేనెందుకు బాధపడతా? ఒక వీర ప్రేమికుడిని మిస్ అవుతే బాధపడకుండా సెలబ్రేషన్ చేసుకుంటావా? నా గురించి నీకు తెలియట్లేదు. నేను నీకు కూడా తిరగడం నువ్వు పూర్వజన్మలో చేసుకున్న నీ అదృష్టం. నిన్నే వినిపించట్లేదా? మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోవడం ఎంత పాపమో తెలుసా? ఫేస్ అలా లొట్ట పీసులో పెట్టకు, అస్సలు బాగాలేదు. నీ పేరేంటి? ఎందుకు? అదే ప్రేమిద్దాం అనుకుంటున్నా. ఏంటి? అదే లవ్ చేద్దాం అనుకుంటున్నా. జోకా? మస్తు సీరియస్. నువ్వు నాకు నచ్చావు. ఈడు జోడు కూడా సెట్. ఈ నెలలో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయట. ఇవన్నీ మూవీస్లో బాగుంటాయి, ఇలాంటివన్నీ నేను నమ్మను. మూవీ కథలు కూడా మన జీవితాల నుంచి వచ్చినవే. అయితే లేదా నీకు? బానే మాట్లాడుతున్నావు. నాకు పనులున్నాయి, పోయి పని చూసుకోపో. నా పనే నిన్ను పడేయడం. అయితే చావు, నేను మాత్రం పడను. ఏ అమ్మాయి అయినా ఫస్ట్ పడననే చెప్తుంది, ఎందుకంటే నేను చులకనైపోతానని. నువ్వు అలాంటిదేం పెట్టుకోకు. నేను చెప్పేది విని ప్రశాంతంగా నీ మనసులో ఏముందో అది చెప్పే. లవ్ చేసుకుందాం, మనసు విప్పి ప్రేమించుకుందాం. ఈడియట్. నేను ఈడియట్నే, కానీ ఈడియట్ని అలా వదిలేయకే. చెడిపోతున్నాను. నువ్వు డస్ట్ పట్టి ఆల్రెడీ చెడిపోయావురా. మరి నేను చెడిపోతుంటే అలా చూడకుండా పేరో నంబరో ఏదో ఒకటి చెప్పి మంచోడిగా మార్చొచ్చు కదా. కనీసం పుణ్యమైనా దక్కుతుంది. నాకెందుకు పుణ్యం? పుణ్యమో అక్కర్లేక నేను అక్కర్లేక ఎలా బతుకుతావే? అసలు ఏం పీకుదామని పుట్టావు? నేను చంపి తినడానికి పుట్టాను రా. మరి అదే కదా చెప్తున్నాను, రా నన్ను చంపి తిను. నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తిన్ను. నిన్ను ఏ ఏడారిలో తీసుకెళ్లి వదిలేయాలి. నువ్వేంటి ఇక్కడ? నేను చూడాలనిపించింది. చూడాలనిపిస్తే వచ్చేస్తావా? నేను చెప్పా కదా, నీకు పడను. నువ్వు పడకు, నేను ట్రై చేసుకుంటా. నేను ఎంత ట్రై చేసినా నువ్వు మాత్రం పడకు. ఎందుకంటే అప్పుడే మనలో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా. చెప్పుకోవడానికి మనకు ఒక లవ్ స్టోరీ ఉండాలి కదా. ఎప్పుడు రోమియో జూలియట్, లైలా మజ్నూల స్టోరీ ఏం చెప్పుకుంటాను చెప్పు? నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రేపు ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం, ఈ పంచాయతీ ఏందో తెలుసుకుందాం. ముగ్గురా? దేనికి? ఇప్పుడు మీరిద్దరు ప్రేమిస్తున్న సంగతి నాలాంటి వాడికి తెలియాలి కదా. ఎవడు ఫాలో అవ్వకుంటుంటాడు. ఇప్పుడు నువ్వు యాపిల్ పండ్లా ఉంటావు, మరి ఇంత మంచి యాపిల్ పండుని పడేసిన ఆ పప్పాయి ముఖం ఎవడిదో తెలియాలి కదా. అవసరం లేదు. ఏంటి వాడవసరం లేదా? మరి అదే కదా చెప్తున్నాను. నీకు చెప్పాల్సిన పని లేదు. చెప్పాలి బుజ్జి. ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నాను, వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు, నువ్వు వాడికి లవ్ చేస్తున్నావు. క్లారిటీ ఉంది కదా. నేను ఇప్పుడే ఫ్రీ. రేపు పొద్దున భూతద్దం పెట్టి వెతికినా దొరకను. ఇద్దరం ఏజ్లో ఉన్నాం. మంచిగా ప్రేమించుకుందాం. ఈ లోకం కుళ్ళుకొనేలా ప్రేమించుకుందాం. నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవుదాం. ఏమంటావు? బాగా మాట్లాడుతున్నావు, రైటర్గా పనికొస్తావు. అయినా నీ లవ్ పైన నాకు నమ్మకం లేదు. ప్రేమిస్తే కదా నమ్మకం వచ్చేది. మనిషివి పెరిగావు కానీ లవ్ చేయాల్సిన క్వాలిటీస్ ఒక్కటి లేవు. బాబు, నీకో దండం, నీ ప్రేమకో దండం, నన్ను వదిలే. ఓ, ఇదేం మీ అత్తారిల్లు కాదండి, ఆఫీస్. మంచి కళ చైతన్య, బ్లాక్ అండ్ వైట్ అదిరిపోయింది తెలుసా? ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఏంటి కలనా? పని చేయడం రాదు గాని కలలు మాత్రం కంటావు. ఇవిగో కస్టమర్ డీటెయిల్స్. హైపాస్ కేస్ 6 months నుంచి పేమెంట్ చేయట్లేదు.
6 months నుంచి పేమెంట్ చేయట్లేదు అంటున్నావు. పాపం కస్టమర్ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో. కస్టమర్ పరిస్థితి తర్వాత కానీ ముందు నీ పరిస్థితి రోడ్డు మీద పడకుండా చూసుకో. ఈ మంత్ నీ కలెక్షన్ 0. అదేంటి మొన్ననే కదా 950 రూపాయలు చేపించాను. చేపించావులే, అది కూడా ఆటో డెబిటే. ఆటో డెబిటో ఏదో మొత్తానికి అయితే పేమెంట్ అయితే చేపించాను కదా. సర్లే, ఇదిగో కస్టమర్ డీటెయిల్స్, ఫోన్ చేయి. నువ్వు ఉండాల్సింది కలెక్షన్ డిపార్ట్మెంట్ కాదే, పోలీస్ స్టేషన్లో. హలో సార్, నేను జోకర్ జోన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటండి ఇంకా మీ ఈఎంఐ పేమెంట్ రాలేదు? సరే సార్, ఉంటాను. పేమెంట్ చేసి అప్డేట్ ఇవ్వండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి మోహన్ గారు. మగాళ్ళ జీవితం రాను రాను అమ్మాయిల చేతుల్లోకి వెళ్ళిపోతుందో అని భయంగా ఉందండి. వెళ్ళిపోతుందండి. లాస్ అన్ని వాళ్ళకి ఫేవర్గానే ఉన్నాయి. మగాడికి కూడా రక్షణ కవచంలా ఉండేలా ఒకటి ఉంటే చాలా బాగుంటుందండి. సర్లేండి, మ్యాటర్ ఎక్కడో చేంజ్ అవుతుంది కానీ మీ ప్రపోజల్ ఎక్కడి వరకు వచ్చిందండి? ఆ అమ్మాయికి నేను నచ్చలేదట అండి. చూసారా అండి, మనం వాళ్ళకి ఆ ఆప్షన్ అవుతున్నాం. ఇంకోటి 3 సంబంధాలు ప్రాసెస్లో ఉన్నాయందండి. అవి సెట్ కాకపోతే కాల్ చేస్తానంది. మరి వాళ్ళకున్న డిమాండ్ అటువంటిది మోహన్ గారు. అది కరెక్టేలేండి. ఇంతకీ చూసిన అమ్మాయి ఎలా ఉందండి? యావరేజ్ కలర్ అండి. యావరేజ్ అమ్మాయికే 3-4 ఆప్షన్ ఉన్నాయంటే మన చైతన్య మేడంకి ఒక 10 ఉంటాయా అండి? ఏమో అంటే నాకు తెలియదండి. ఉంటాయండి. మనకెందుకండి తన గురించి? మనకు కాదు, నాకు అవసరం. నాతో ఎంత ఆడుకుంటుందండి. దేవుడు అనేవాడు ఏదైనా కోరుకోమంటే ఖచ్చితంగా చింతల చైతన్య నా కాళ్ళ కింద కుక్క పిల్లిలా ఉండాలని కోరుకుంటానండి. తప్పండి. తప్పులేదు బొంగులు. దరిద్రం ఏంటండి, ఎప్పుడు నీళ్ళ నా వెంటనే ఉంటుంది. ఏంటి ఏమంటున్నావు? ఏంటి ఇదంతా నీకే చెప్పాను అనుకుంటున్నావా? ఏంటి నేను నీ దగ్గర కుక్క పిల్లలా పడుండాలా? ఓ మొత్తం విన్నావా? అదేదో ఫ్లోలో అన్నాను, మనసులో ఏం పెట్టుకోకు, మర్చిపో. నీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు. ఏ రూపాయికి ఎక్కువ డిమాండో మాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదు. ఛీ, నువ్వు మారవు. ఏంటి జైన్ గారు ఇలా వచ్చారు? నాకు 10 రోజులు లీవ్ కావాలి. మంత్ ఎండ్ లో లీవ్ అడుగుతున్నారు ఎందుకు? ఫ్రెండ్స్ గోవాకి వెళ్తున్నారు, నేను కూడా గోవాకి వెళ్ళొస్తాను. అసలే నా అర్థం నుంచి మంచి అమ్మాయిలు వస్తున్నారట, కాబట్టి నేను గోవాకి వెళ్ళి చిల్లై వస్తాను. ఏంటి మాట్లాడవు? అంటే ఈ ఆఫీస్లో నాకు స్వతంత్రం లేదు, అందుకే స్వతంత్రం ఉన్న దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. ఏంటి ఇంత వాగుతున్నా మాట్లాడదు? మంత్ ఎండ్ లీవ్స్ ఇవ్వడం కష్టం. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 100 మంది ఎంప్లాయీస్, లక్షల జీతాలు. నేను వెళ్తున్నాను అంతే. సరే వెళ్ళు. మంత్ ఎండ్నే అందరికీ జీతాలు పడేది. మీ జీతం ఎలా వస్తుందో నేను చూస్తాను. అంటే ఇప్పుడు లీవ్స్ ఇవ్వనంటారు? ఇవ్వను. సర్లే, ఈసారికి నీ మాట వింటానులే. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్కి వెళ్తాను గోవాకి. అది కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ వెళ్తాను. అసలు నాకు ఈ మంత్లో ఈఎంఐస్ ఉన్నాయండి, రూమ్ రెంట్లు కూడా కట్టుకోవాలి. సర్లే అండి, ఇంకా నేను వెళ్తున్నాను. ఇంకోటి, ఫేస్ ఏందండి నీరసంగా ఉంది, చూడలేకపోతున్నాను. కొంచెం హెల్త్ చూసుకోండి. అసలే రేపు మాపు పెళ్లి కావాల్సిన వాళ్ళు. అందరికీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఏదో ఫ్రెండ్లీగా చెప్పాను, వినకపోతే మీ ఇష్టం. ఏమండి మోహన్ గారు? చెప్పండి. చైతన్య మేడం మంచిదో ఎడ్డిదో అర్థం కావట్లేదండి. కాసేపు మంచిగా ఉంటుంది, కాసేపు కుక్కలా అరుస్తూ కోప్పడుతుంది. ఏంటో అండి. ఇప్పుడు మీరు వెళ్ళేది మణికొండకా? లేదండి, మైండ్ స్పేస్లో కొంచెం పని ఉంది. ఆ కనిపించేది చైతన్య మేడంలా ఉన్నారు. చైతన్య మేడంలా కాదు, చైతన్య మేడమే. ఏమండి చైతన్య గారు, మీరు ఇంకా వెళ్ళలేదా? క్యాబ్స్ ఏం బుక్ అవ్వట్లేదండి, వెయిట్ చేస్తున్నాను. టైం చూస్తే 9 అవుతుంది. ఇంకో 1 అవర్ దాటితే ఈ ఏరియాలో ఏవీ రావు. పోనీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఏం పర్వాలేదండి. ఎంతసేపు వెయిట్ చేస్తారండి? అసలే రోజులు బాగాలేవు. మోహన్ గారు మీరు వెళ్ళండి. సరే కానీ ఫస్ట్ టైం చైతన్య మేడంతో వెళ్తున్నావు, జాగ్రత్త.
తేడా వస్తే చంపేస్తుంది. సరే నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళండి. చైతన్య గారు పదండి వెళ్దాం. ఏంటి స్పీడ్ బ్రేకర్లు ఇస్తాను మధ్యలో బైక్ ఆపేసి కబుర్లు చెప్తాను అనుకుంటున్నారా? నేను ఆ టైప్ కాదండి. ఏమో నాకు తెలీదు. ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారా? అవును, నడుచుకుంటూనే వెళ్తాను. ఏం మాట్లాడుతున్నారండి? 4 కిలోమీటర్స్ అండి. సర్లేండి, మీరు వెళ్ళిపోండి, నేను ఎలాగోలా వెళ్తాను. అరే మీరు ఇంత మొండిదానిలో ఉన్నారేంటండి? అసలే బయట మంచి రోజులు లేవు. రేపు ఏదైనా అయితే నేను బాధపడాలి. సర్లేండి వెళ్దాం పదండి. ఏ కొండముచ్చు, ఉమ్, ఏంటి అంత బలుపేంటే నీకు? మిమ్మల్ని కాదండి, కాల్లో ఒక అమ్మాయిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డిసిప్లిన్ లేదా? చూస్తే లేనట్టే ఉందిలే. ఇంకొకసారి ఎక్స్ట్రాలు మాట్లాడావనుకో, నువ్వింక మాట్లాడోలే. ఉంటాను. ఏ చుంచు మొగ్గ నిన్నే. మిమ్మల్ని కాదండి ఫోన్లో. ఏంటి ఇందాకేదో మాట్లాడుతున్నావు? ఎక్కువ చేసావు అనుకో, మనకి ఇక్కడ పెద్ద నెట్వర్క్ ఉంది, కిడ్నాప్ చేపిస్తాను. ఉంటానరా. నువ్వు నన్నే అంటున్నావు కదా? ఏంటి నేనా? ఏం మీకు అలా అనిపించిందా? అంటే నన్నే అన్నావు కదా? అవును నిన్నే అన్నాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు చేసుకోపో. పో. చా, నాకు ఈ ప్లేస్ వద్దు. అమ్మయ్యా ప్రశాంతంగా పడుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు, పక్క భోగి ఖాళీగానే ఉంది. కానీ స్టాప్ వచ్చే వరకు సామాన్లు ఉంటాయో లేదో నో గ్యారంటీ. చా, పాటలు వింటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని. మీరు సాంగ్స్ వినండి, కానీ బయట డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొద్దు. పక్క సీట్ ఖాళీనే ఉందిగా, వెళ్ళు. ప్లీజ్ అండి. ఇది మర్యాద అంటే. ఇట్స్ గుడ్. నా కర్మ కాకపోతే చా, వీడే రావాలా నా పక్క సెట్లో?